సో హలో అండి. హోప్ అందరు బాగున్నారు అనుకుంటాను. చూద్దాం మార్కెట్ అనాలిసిస్ ఎట్లా ఉండబోతుందో. ఆన్ మండే మీరు చూడొచ్చు మార్కెట్ అనేది హ్యూజ్ గ్యాప్ అప్ అయింది. బికాస్ ఆఫ్ మార్కెట్లో 1000 పాయింట్ ప్లస్ అయింది టారిఫ్ వల్ల. ట్రంప్ మోడీకి కాల్ చేసి చెప్పడం వల్ల సెకండ్ 10 PM చెప్పాడు. థర్డ్ మార్నింగ్ మార్కెట్లో న్యూస్ వచ్చేసింది. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ మార్కెట్లో బయింగ్ చేశారు. మార్కెట్ 1000 పాయింట్ ప్లస్ అయింది అనమాట. ప్రీమియం చూసుకుంటే ₹1 ప్రీమియం 200 ప్లస్ వెళ్ళింది. సో అండ్ బుకింగ్ మాత్రం ఆఫ్ జరిగింది బికాస్ ఆఫ్ మార్కెట్లో అంత బుకింగ్ చేయలేరు. ఓకే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మార్కెట్ న్యూస్ బేస్డ్ అండి. అండ్ మీరు చూడొచ్చు మార్కెట్ అనేది ఇది ఫస్ట్ నాడు బడ్జెట్ డే. ఆన్ సండే మార్కెట్ 12 వరకు మార్కెట్ అంతా సైడ్ వేస్ ఉంటుంది, పానిక్లో ఉండే. ఆఫ్టర్ మీటింగ్ ద ఎండ్ ఎగ్జాక్ట్ 12కి ఎండ్ అయిపోయింది మీటింగ్. సో సీతారామన్ బాయ్ చెప్పంగానే మార్కెట్లో హ్యూజ్ సెల్లింగ్ అయింది. ఎస్టీటీ పెంచారు 0.5. దానివల్ల మార్కెట్ నచ్చలేదు ఆ న్యూస్. ఒక 700 పాయింట్లు మై కిందికి వచ్చేసింది, మార్కెట్ మైనస్ అయింది. సో సేమ్ ప్రీమియం అనేది రూపాయి ప్రీమియం మళ్ళీ 300 వెళ్ళింది. ఇది జాక్పాట్ రేట్స్ అనమాట. సో ఆఫ్టర్ దాట్ అగైన్ ఫస్ట్ సెకండ్ మొత్తం మార్కెట్లో పానిక్ ఉండే. థర్డ్ నాడు న్యూస్ వల్ల మార్కెట్ అనేది ఒక 1000 పాయింట్ ప్లస్ అయింది అనమాట. 1000 పాయింట్స్ ప్లస్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ నేను చూసిన నా టైంలో 5 yearsలో. తర్వాత మార్కెట్ అనేది సెల్లింగ్ జరిగింది. సో ఈ ఏదైతే ఉందో 5 days నుంచి 2 days నుంచి ఏమైతే అవుతుందో మార్కెట్లో పానిక్లో ఉంది. బికాస్ ఆఫ్ అగైన్ ఒక న్యూస్ రాబోతుంది మార్కెట్లో. అది మార్కెట్ బేస్డ్ ఆన్ దాట్ ఇమిగ్రేషన్ పాలసీ అండి. అండ్ ఇంకోటి సెకండ్ ఫెడరల్ జడ్జిమెంట్ ఇట్లా ఉంది ఒకటి. సో దీనివల్ల మార్కెట్ అనేది ఇంకా డిసైడ్ కావట్లేదు. బట్ ఎనీవే మార్కెట్ అనేది కిందికి వచ్చే ఛాన్స్ తక్కువ ఉంది. బట్ మార్కెట్ బయింగ్ జరుగుతుంది కాబట్టి సో మన వ్యూ 100% ఇన్ బయింగ్ సైడ్ ఓన్లీ. సో ఆన్ మండే వీ కెన్ సీ ఒక 120 పాయింట్స్ ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ యూజువల్లీ మండే మార్కెట్ అనేది ఉండదు. ఎందుకంటే ఎవ్రీ టైం మండే మార్కెట్ ఉండదు బికాస్ ఆఫ్ 2 days హాలిడే ఇంపాక్ట్. అండ్ నెక్స్ట్ డే ఎక్స్పైరీ ఉంటుంది ట్యూస్డే కాబట్టి మండే మ్యాక్సిమం అడ్జస్ట్మెంట్ అవుతాయి. మీరు పెద్ద పెద్ద లాట్లు కొన్నా కానీ ఏం తీసుకున్నా కానీ మార్కెట్ అనేది మూమెంట్ ఉండదు. సో ఇఫ్ మార్కెట్ మూమెంట్ లేనప్పుడు దెర్ ఇస్ నో యూజ్ టు డూ మార్కెట్. సో జస్ట్ వాచ్ చేయండి. ఇఫ్ మార్కెట్లో బిగ్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి, మార్కెట్ మూమెంట్ వస్తుందంటే దెన్ ప్లాన్ చేయండి. సో మై వ్యూ ఆల్రెడీ ఇచ్చానండి, నేను పెట్టాను ఆల్రెడీ క్యాండిల్స్, అడ్వాన్స్ క్యాండిల్ పైకి వెళ్తుందని. లెట్స్ సీ సో హౌ ఇట్ ఈస్ వాకింగ్ ఇన్ మార్కెట్. అండ్ సో మీరు గిట్లా బిఫోర్ డూ ట్రేడ్ అండ్ డూ అనాలిసిస్ అండ్ ట్రేడ్ విత్ యువర్ ఓన్ అనాలిసిస్, దెన్ ఓన్లీ టేక్ ఇన్ టు మార్కెట్. ఓకే, థ్యాంక్ యూ అండి.